అందరికీ నమస్కారం. ప్రింట్ ఎలక్ట్రానిక్ యూట్యూబ్ ఛానల్స్ అందరికీ, అట్లాగే మొన్ననే నూతనంగా ఎన్నికైన కార్యవర్గం అందరికీ, అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న మొన్న జరుగుతున్న పరిణామాలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జిల్లా పార్టీ అధ్యక్షునిగా మరి మా జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ క్యాడర్కు సబ్జెక్ట్ విషయంలో క్లారిటీ కావాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న పార్టీ ఒక నిర్ణయం తీసుకొని కవిత గారిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ఈ విషయం కొంత బాధాకరమైన, పార్టీ పరంగా ఎవరైనా ఒకటే. తన గతంలోనే కేసీఆర్ గారు చెప్పడం జరిగింది, పార్టీ విషయంలో ఎవరు తప్పు చేసినా తన సొంత బిడ్డలైనా ఉపేక్షించేది లేదు, పార్టీ ముఖ్యం, తెలంగాణ భవిష్యత్ ముఖ్యమని గతంలోనే కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. మరి నిన్న కూడా కవిత గారిని పార్టీ నుండి సస్పెండ్ చేయడంలో గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి తప్పని పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి మహబూబ్నగర్ జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నేను మనవి చేసేది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ అనేది కేవలం ఒక అధికార కొరకు పుట్టిన రాజకీయ పార్టీ కాదు. ఒక లక్ష్యంతో ఏర్పాటు చేసిన పార్టీ ఇది. ఒక ఉద్యమ పార్టీ. తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా పార్టీని స్థాపించి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అన్ని సందర్భాల్లో పార్టీ నిలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. మీరు అందరూ గమనించారు, గతంలో చాలాసార్లు అసలు పార్టీ పెట్టినప్పుడే అన్నారు పార్టీ 4 రోజులకే మూసేసుకుంటారు. తర్వాత మధ్య కూడా ఇటువంటి కొన్ని సంఘటనలు జరిగినప్పుడు అలాగే పార్టీ పని అయిపోయింది, పార్టీ పని అని మాట్లాడడం జరిగింది. ప్రతిపక్ష పార్టీల వాళ్ళు, మిగతా పార్టీల వాళ్ళు ఎవరు ఏమన్నా, ఎవరు ఏం మాట్లాడినా అన్ని సందర్భాల్లో పార్టీ నిలబడ్డది, నిలదొక్కున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణను 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. మరి దురదృష్టం, మొన్న జరిగిన ఎన్నికల్లో కొంత ప్రజలు మోసపోయి మాయమాటలు నమ్మి మళ్ళీ మా ప్రభుత్వం రాలేకపోయింది. దానికి ప్రజలు ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు, అర్థమైంది. నిజంగా కూడా ఈ ఒక్క టర్మ్ టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఉండి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండుంటే మన రాష్ట్రం ఇంకా ఇప్పటికే అభివృద్ధిలో ఎంత ముందుండేదో ఇంకా అంతకంటే ముందుండే అవకాశాలు ఉండే, అన్నీ కూడా కంప్లీట్ అవుతుండే. ప్రజలకి అవస్థలు వచ్చేటివి కావు. అసలు మిగతా పార్టీలన్నీ కూడా కేవలం అధికార కొరకే పుట్టి, అధికార కొరకే తపన పడి, అధికారం వస్తే అధికారంలో ఇస్తారు, అధికారం లేకుంటే
మళ్ళీ అధికార కోరు ఎదురు చూస్తారు తప్ప ఒక ఉద్దేశం, ఒక లక్ష్యం, ఒక విజన్ లేకుండా పార్టీలు నడుస్తూ ఉన్నాయి. కానీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం చేస్తున్న సందర్భంలోనే నేను కేసీఆర్ గారికి దగ్గరగా ఉండి 2001 నుంచి పార్టీ స్థాపించడం చూస్తూ ఉన్నాను. కాబట్టి కేసీఆర్ గారి ఆలోచన విధానం మన ఎవరికి అందరిది. ఒక గొప్ప ఆలోచన విధానం. మరి ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, వాళ్ళకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు మనం కల్పించాలి అని ప్రభుత్వంలో రాకంటే ముందు కూడా ఉద్యమ సమయంలో కూడా ఎన్నోసార్లు చర్చలు జరిగినాయి. అందరూ అనుకున్నట్టుగా ఏదో గవర్నమెంట్ వచ్చినాక కొన్ని స్కీములు పెట్టిందని అనుకుంటున్నారు. దాంట్లో మెజారిటీ స్కీములు అన్నీ కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అప్పుడు చర్చించి ఆలోచించి రేపు తెలంగాణ వస్తే మనం ఇవన్నీ చేసుకోవాలి, ఇట్లా చేయాలి, ఇవన్నీ చేయాలని గత నుండి కూడా ఆ టైంలో కూడా ఆలోచన చేయడం జరిగింది. మరియు మిషన్ భగీరథ కార్యక్రమం అనేది గతంలో 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు మిగతా పార్టీలు ఉంటే కనీసం తాగడానికి నీళ్ళు లేకున్నా మరి కేసీఆర్ వచ్చిన తర్వాత అతను సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిద్దిపేటలో స్కీమ్ను చేయడం, దాన్నే రాష్ట్రమంతా అమలు చేయడం జరిగింది. మొత్తం విష జ్వరాలు అన్ని ఏజెన్సీ ప్రాంతాల నుంచి రోజు వార్తలు వచ్చాయి. మీరు ఈ 7-8 సంవత్సరాల నుంచి మీరు గమనిస్తూ ఉన్నారు. వర్షాకాలంలో ఒక్క వార్త కూడా లేదు మంచం పట్టిన మన్నాలని. అంటే ఇది మామూలు మాట కాదు. ఇంత గొప్ప చేంజ్ అంటే ఇది తెలంగాణ మూమెంట్ ఒక సందర్భంలో సార్ మాట్లాడిన మాటలకు తెలంగాణ వస్తే మన ఏజెన్సీ ప్రాంతం మీద పడాలి, అక్కడ విష జ్వారాలు ఎందుకు వస్తున్నాయి, వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి, వాళ్ళని మార్పు తీసుకురావాలి, వాళ్ళను ఇవి రాకుండా చూసుకోవాలని చెప్పిన మాట. నేను హెల్త్ మినిస్టర్ అయిన తర్వాత మొదటి సంవత్సరమే మొత్తం విష జ్వరాలు వరంగల్, ఖమ్మం ఆ ప్రాంతంలో మొత్తం ఏజెన్సీ ఏరియా అంతా విష జ్వరాలు ఉన్నాయి. ఆదిలాబాద్ కంప్లీట్గా 3 రోజులు దగ్గర 4 రోజులు మేము మొత్తం డిపార్ట్మెంట్ అంతా తీసుకొని వెళ్ళిపోయినాం. అది ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండి అక్కడ కలెక్టర్తో, ఐటీడీ అధికారులతో మాట్లాడి హెల్త్ డిపార్ట్మెంట్ అందరితో సమన్వయం చేసి అక్కడ పరిస్థితి ఏంటంటే ఏ గూడెం పోతే ఏ ఇంటికి పోతే కూడా జ్వరాలతో పడుకొని ఉన్నారు. అది ఒక మూఢనమ్మకాలతో హాస్పిటల్కి పోవద్దని, మందులు తీసుకోవద్దని, రకరకాల మూఢనమ్మకాలతో అట్లే విషయాలు జ్వరాలతో పడి ఉన్నారు. కొంతమంది చనిపోతున్నారు. మరి అప్పుడు వాళ్ళను అన్ని టీములు తయారు చేసి హెల్త్ డిపార్ట్మెంటు, పంచాయతీ డిపార్ట్మెంట్ అన్ని సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా టీంలు వేసి అన్ని గ్రామాలకు వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి అప్పుడు అక్కడ ఉన్న మంత్రులు, ఎమ్మెల్యే అంతా టీంలు వేసి ఒక్కొక్కరు ఒక ఏరియా ఇన్ఛార్జ్ తీసుకొని ఒక 3-4 రోజులు కంప్లీట్గా ఆ ఏరియాలో పనిచేసి తర్వాత కళా బృందాలు పంపించడం జరిగింది. అక్కడికి వెళ్ళి వాళ్ళ కళా బృందాలతో అది అయిన తర్వాత నెక్స్ట్ కళా బృందాలు పంపించి ఈ విష జ్వరాల మీద, మూఢనమ్మకాల మీద అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకి హాస్పిటల్ పోయి వసతులు కల్పించి హాస్పిటల్ అవకాశం చేపిస్తే నెక్స్ట్ ఇయర్ నుంచి విష జ్వరాలు లేవు. ఇప్పటికీ సబ్జెక్టు చెప్తే కానీ అర్థంగా అందరికీ మాట్లాడితే మీరు ఒకసారి ఆలోచన చేస్తే అర్థమైతే ఏందనేది. అంటే వాళ్ళకి ముందే వర్షాలు స్టార్ట్ కాకముందే ఈ దోమలు పెరగకుండా ఏం చేయాలి, క్లీన్నెస్ ఎట్లా ఉండాలి, అవన్నీ కూడా చేసి అట్లే కంటిన్యూ ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి. కాబట్టి అక్కడ కంప్లీట్గా తగ్గిపోయి ఇట్లా చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్పినా మీకు మిషన్ కాకతీయ కార్యక్రమం మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మిషన్ కాకతీయ కార్యక్రమం జరగకంటే ముందు వర్షాకాలం వస్తే పేపర్ రాసుకొని ఈ జిల్లాలో ఇన్ని చెరువులు తెగిపోయినాయి, ఇన్నిటి గండు పడ్డాయి, ఎన్ని పడ్డాయి రా లెక్క, ఎన్ని గండు పడ్డాయి, ఇదే కథ నడుస్తుండే. మరి మిషన్ కాకతీయ కార్యక్రమం పెట్టి మొత్తం చెరువులను మరమ్మత్తు చేసి పొడిక తీసి దాన్ని స్ట్రెంథన్ చేసిన తర్వాత ఎంత పెద్ద వర్షాలన్నా మొన్న ఒక్క చెరువు కూడా తెగలే.
ఇది మామూలు మాట కాదు కదా, కాలే ఇది డైలాగ్ కొడితే కాలే. ఒక మంచి ఆలోచనతోని, ఒక ఉద్దేశంతోని, తపనతోని, ఆ తెలివితోని చేస్తే పనులు అవుతాయి. ఎవరైనా అనుకున్నారు కానీ మిషన్ కాకతీయ అనేది పెట్టాలి, ఈ చెరువులు మరమ్మతు చేయాలి, అది గొప్ప ఆలోచనతో చేసిన కార్యక్రమం అది కేసీఆర్ గారు. ఉండాలి, నిండు చెరువు నీళ్ళు ఉండాలి. అంతకుముందు పూడికలు తీయక, మరమ్మతులు తీయక మొత్తం ఒండు నిండి మొత్తం ఏమంటారు సార్ అంటుండే, గంగాలాలకు ఉన్నాయి, స్తంభాలకైనాయి. ఆ స్తంభాల నీళ్ళు ఏడ నిలుస్తాయి, ఆ లోడ్ పడే వరకు కట్టలు అయిపోతాయి. అట్లా మొత్తం చెరువులు మొత్తం ఒండు తీసి మొత్తం కట్టలను స్ట్రెంథన్ చేస్తే ఈరోజు చెరువుల నిండా నీళ్ళు ఆగుతున్నాయి. దాంతో ఎన్ని రకాల లాభాలని ఒక మిషన్ కాకతీయతోని కొందరు మూర్ఖులకు అర్థం కాక తిక్క మాట్లాడతారు. చెరువులో ఒండు తీస్తే ఆ ఒండు తీసుకుపోయి అప్పుడు పొలాలకు వేస్తే పొలాలు సారవంతం అవుతాయి. ఒండు తీస్తే నీళ్ళు ఎక్కువ నిలుస్తాయి. నీళ్ళు ఎక్కువ నిలిస్తే కింద గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, కట్ట తెగిపోదు. అంటే ఇన్ని లాభాలు ఉంటాయి దాంట్లో. ఇవన్నీ ఏం తెలియదు మూర్ఖులకు. దున్నపోతే ఏంటంటే దూడను కట్టే అనే రకాలు ఇప్పుడు ఉన్న ప్రతిపక్షాలు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇక వాళ్ళు ఎంత సంతోషపడుతున్న లోపల వాళ్ళు అయిపోయింది, టీఆర్ఎస్ పని అయిపోయింది. ఒక ఆయన 3 ముక్కలు ఆట అంటాడు, ఒక ఆయన 2 ముక్కలు అయిందంటాడు, ఒక ఆయన అయిపోయింది అంటాడు. అసలు వాళ్ళ స్థాయిని దిగజార్చుకొని మాట్లాడుతున్నారు. ఏది ఏం కాలే, చిన్న ఇబ్బంది కూడా లేదు పార్టీకి. పార్టీ ఎప్పటిలాగానే ఉంటుంది, ఇంకా బలమవుతుంది. కొద్దిపాటి ఏదైనా డిస్టర్బెన్స్ అది కూడా ఆ ఇబ్బంది కూడా లేదు కాబట్టి పార్టీ బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. ఈరోజు పార్టీల నుంచి ఎవరన్నా మీరు చూస్తున్నారు, ఎక్కడన్నా పార్టీని వీడియో నాయకులు అటు పోతే కూడా ఎంబడి ఒక కార్యకర్త పోవట్లేదు. అందరికీ అర్థమైంది, మళ్ళీ ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారే కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్తోనే, బీఆర్ఎస్ పార్టీతోనే రాష్ట్రాన్ని బాగుపడుతుంది, బాగా అవుతుంది, మా బతుకులు బాగా అవుతాయని చూస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఒకటే ఎగ్జాంపుల్ మీరు చూస్తూ ఉన్నారు, వ్యవసాయ రంగం ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పుడు రైతులు. గత 10 సంవత్సరాల్లో ఎప్పుడు ఏ చిన్న ఇబ్బంది కలగలే రైతులకు. టైంకు విత్తనాలు ఇస్తుంటే, టైంకు రైతు బంధు ఖాతాలో పడుతుండే, టైం ఫెర్టిలైజర్ రెడీగా ఉంటుండే, పెస్టిసైడ్ రెడీగా ఉంటుండే. ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది కాదు. పంటలు పండితే కొనడానికి సెంటర్లు రెడీగా ఉంటుండే. యూరియా కూడా ఇట్లా షార్టేజ్ రాకుండా ఉట్టిగానే ఇంట్లో కూర్చుంటే కాలే అది ప్రాబ్లం. ఇట్లా ప్రాబ్లం రాకుండా చేసింది. అడ్వాన్స్గా వర్షాకాలం రాకంటే ముందే 3-4 నెలల ముందే కేసీఆర్ గారు అందరిని అలర్ట్ చేసి, అందరితో మాట్లాడి, చర్చలు జరిపి, ఢిల్లీకి అధికారులు పంపించి, మరి స్టార్టింగ్ ఫస్ట్ ఇయరే ఏం చేద్దాం, మరి స్టాక్ తెచ్చి పెట్టాలి, యూరియా అంటే ఏడబెట్టాలని అధికారులు అడిగితే అప్పుడు గోడౌన్ లేవు. గత 70 ఏళ్ళు పాలించిన దద్దమ్మలు కనీసం గోడౌన్లు కట్టలే. మరి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని ప్రతి మండల 5,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ గల గోడౌన్లు, మరి అన్ని హెడ్ క్వార్టర్లో పెద్ద గోడౌన్లు కట్టి, మరి అవసరమైన స్టాక్ అంతా తెప్పించి రెడీగా పెట్టి వర్షాకాలం అందరికీ అందించేవారు. ఇది విజన్ అంటే, ఇది పనితనం అంటే, ఇది అడ్మినిస్ట్రేషన్ అంటే. ఎక్కడో మంది మీద బురద చల్లాలి, టైంపాస్ చేసుకోవాలి, ఏడ లొసుగులు వెతుకుదాం, ఏం వెళ్తుందో దానిపైన టైంపాస్ చేస్తున్నారు. ఏం జరిగింది కాళేశ్వరం? చిన్న పిల్లలు చెప్తున్నారు. ఒక చిన్న పిల్ల వీడియో చూస్తే ఎంత బాగా మాట అమ్మాయి అంటే, అమ్మాయి చెప్తే కూలలేదు, కుంగింది, 2 పిల్లలు మాత్రమే కుంగింది అంటుంది అమ్మాయి. అర్థం చేసుకోండి ప్రజలని చెప్తుంది. సంతోషంగా కవిత పోయింది, పార్టీ అయిపోయింది, ఇంకా మేమే నెక్స్ట్ అన్నట్టు రామచంద్రరావు గారు, ఉదికి లక్ష్మణ్ గారు, పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడినారు. మొత్తం అవినీతి మేము టీఆర్ఎస్ పని అయిపోయింది, అవినీతి మాట్లాడుతాం. సరే, అది సిబిఐ ఎంక్వైరీ ఏమవుతుంది ఏం తెలుస్తుంది తర్వాత.
మరి ఇదే రామచంద్రరావు గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు మోడీ గారు తెలంగాణకు వచ్చినప్పుడు ఈ తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అని మాట్లాడిండు. ఇది మామూలు మాట కాదు. ఒక్క సాక్షాత్తు ప్రధానమంత్రిగా ఇలా అవినీతి జరుగుతుంది, కరప్షన్ జరుగుతున్నది, ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధానమంత్రి మాట్లాడాను. మరి ఆ ప్రధానమంత్రి మాట్లాడిన మాట రామచంద్రరావు గారిని డిమాండ్ చేస్తున్న బీజేపీ నాయకులను, మరి ఏ ఫోరం సిబిఐ ఎంక్వైరీ చేపిస్తారా? ఏ సంస్థతోని ఎంక్వైరీ చేపిస్తారు? దీన్ని నిగ్గు తెలుస్తారు? ఎవరో మాట్లాడిన మాటలు కాదు, ఎవరు ఆర్డినరీ పర్సన్ మాట్లాడిన మాటలు కాదు, ఒక మామూలు మంత్రి ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు కాదు. సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అని మాట్లాడిన దాని మీద యాక్షన్ తీసుకపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? మరి ఇప్పుడు చెప్పాలి బీజేపీ నాయకులు. మరి మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ బీజేపీ ఒకటే కాకుంటే, ఏమంటూ అంటే ఇది కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే కలిసి డ్రామాలు చేస్తున్నారు. కాళేశ్వరం విషయం సంబంధించి సిబిఐకి అప్పచెప్పడం అనేది ఇద్దరు మాట్లాడుకొని చేయడం జరిగింది. మరి ఇది ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నామని ప్రధానమంత్రి మాట్లాడింది కూడా దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటలేరంటే, ఇంటర్నల్గా ఈ డ్రామాలన్నీ ఒకటి అందరికీ అర్థమవుతూ ఉంది, నడుస్తూ ఉంది. మళ్ళొక్కసారి డిమాండ్ చేస్తున్నాను, ఆర్ఆర్ ట్యాక్స్ మీద కేంద్ర ప్రభుత్వం ఏ సంస్థతోని, సిబిఐతో ఇంకో దాంతో ఏ సంస్థతోని మీరు దాని మీద వేస్తారో వేసి ఎంక్వైరీ చేయించి దాన్ని నిగ్గు తేల్చాలని కోరుతా ఉన్నాం. మేము 2,80,000 కోట్లతో ఏమేం చేసినా అందరు కన్నమ్మలు కనిపిస్తున్నాయి. ఇప్పుడే చెప్పిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ప్రాజెక్టులు, కలెక్టరేట్లు, మెడికల్ కాలేజీలు, బిల్డింగ్లు, రోడ్లు అన్ని రాళ్ళు అన్నీ చేసి, మరి మీరు ఏం చేయలేదు. అవి పైసలు ఎక్కడ పోతున్నాయి? ప్రజలకు అర్థమవుతుంది, పైసలు ఢిల్లీకి పోతున్నాయి. మొన్న మామూలు బిజినెస్ చేస్తే చిన్న బిజినెస్ చేస్తే మాట్లాడుకుంటున్నారు, మంచిగా నడుస్తలేవు, అసలు ప్రజల దగ్గర రాష్ట్రంలో డబ్బులు లేవు, ఎక్కడ పోయినా అంటే ఢిల్లీకి పోతున్నాయి మామూలు వాళ్ళు మాట్లాడుకుంటారు. మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ సందర్భంగా మరొకసారి మా క్యాడర్కి అందరికీ తెలియజేస్తా ఉన్నాను, మన అందరం ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దాం. ఈ చిన్న ఇబ్బందులు ఏం కావు. కేసీఆర్ గారిని మనం ఒక రకంగా అభినందించాలి. సొంత కూతురు కూడా లెక్క చేయకుండా నాకు పార్టీ ముఖ్యం, నా కార్యకర్తల ముఖ్యం, కూతురు కన్నా నీ నిర్ణయం తీసుకోవడం. ఈ సందర్భంగా జిల్లా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అట్లాగే అపోజిషన్ పార్టీ అయితే జబ్బలు జరుపుకుంటారో, ఏదైతే సంతోషపడుతున్నారో, ఏదైతే అంతా అయిపోయింది టీఆర్ఎస్ పార్టీ అని సంతోషపడుతారో, ఏం కాదు ఆయన, మేము ఇంకా మంచిగా ఉంటాం, ఇంకా మంచిగా పార్టీ, మీ శాతం అనేది మీరు మీ పార్టీ మీరు బాగా చేసుకోండి. కానీ అదే వాళ్ళ పార్టీలో ఏం లేనట్టే. ఇవి ఇక్కడ కొత్తగా జరగలేదు. దేశంలో తమిళనాడులో అయింది, ఉత్తరప్రదేశ్లో అయింది, బీహార్లో అయింది, సొంత కొడుకులే మహారాష్ట్రలో అయింది, ఏపీలో జరిగింది. సొంత కొడుకులు బిడ్డలను కూడా పార్టీలోకి వెళ్ళి అవసరం వస్తే బయటకు పోయిన మళ్ళీ వచ్చి అదంతా వేరే సబ్జెక్ట్. ఇప్పుడే ఒక వార్త వస్తున్నది, బాలనగర్లో కేజీబీ హాస్టల్లో విద్యార్థులకు అస్వస్థత, ఫీవర్ అని. ఇట్లా కంటిన్యూ అవైతే కూడా గవి రెక్టిఫై చేయడానికి శాతం అయితే లేదు. తెలుగుదేశం అన్ని రెండు కలిపి వాళ్ళు ఇచ్చిన పాలనతో మహబూబ్నగర్ జిల్లాకు గొప్ప బిరుదులు వచ్చినాయి. ఏమిటంటే వలసాల జిల్లా, కరువు జిల్లా, పెండింగ్ ప్రాజెక్టులు ఇవి గతంలో. ఇప్పుడు పెండింగ్ ప్రాజెక్టులు లేవు, వలసల జిల్లా కాదు, కరువు ప్రాంతం కాదు, బయట నుంచే మనకు వలసలు వస్తున్నారు. ఇది ఇప్పుడున్న పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు వలసపోయే పరిస్థితి ఏర్పడ్డది. మహబూబ్నగర్ జిల్లాకు ప్రభుత్వం ఏర్పడ్డ, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ మొట్టమొదటినే కేసీఆర్గా ఆలోచన చేసి ఈ జిల్లా వెనుకబడ్డ జిల్లా, వెనుక వేయబడ్డ జిల్లా, ఈ జిల్లా ప్రజలు బాగుపడాలి, జిల్లా అభివృద్ధి జరగాలి, జిల్లాగా ఏమో నేను చేయాలని ఇక్కడ ఎంపీగా నేను తెలంగాణ తెచ్చిన,
అనే ఉద్దేశంతో రాష్ట్రంలో మొట్టమొదటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ మామనాడు జిల్లాకే శాంక్షన్ చేయడం జరిగింది. నేను అటు ఇటు కానీ అన్నది పాప ఆయనకు వేరే అర్థమైంది, కానీ నేను అన్నది కాదు. ఓ సినిమాలో ఉంది చూడు, అటు ఇటు కానీ హృదయంతో అని, కమల్ హాసన్ సినిమానా, ఎందుకు రాని తొందర నీకు తిక్క తిక్క ఎందుకు మాట్లాడతామని. నేను గిట్ల దృష్టిలో పెట్టుకొని ఎత్తి పెరగలేదు, చిన్నపిల్లల మాటలు మాట్లాడుతున్నా. అన్ని పొద్దులేసి మీకు అనిపిస్తలేదా? నాకైతే అనిపిస్తుంది, ఇదేంద్ర చిన్నపిల్లలు కొట్లాడాక రోజు ఏదో తిక్క తిక్క మాట్లాడు, స్కూల్లో ఏదో మాట్లాడినట్టు తిక్క తిక్క మాట్లాడు, మళ్ళీ అదే మాట్లాడు, అదే డైలాగ్. నేను ఆ రోజు అటు ఇటు కానీ అని పేరు పెడితే, అటు ఇటు కానీ అమృత అని పేరు పెడితే ఆయన మా వాళ్ళకి ఫోన్ చేసి, మీ సార్ నమ్మని కొజ్జోడు అంటున్నాను అంట. అరే నేను కొజ్జాను లేరా భయ్, ఆల్రెడీ పబ్లిక్ అనుకుంటారేమో నాకు తెలియదు, కానీ నేనైతే అటు ఇటు కానీ చిన్నపిల్లలు మా సొత్తు అన్న, అటు ఇటు కానీ హృదయంతోనే పాట. ఇక పోటీ చేయను అని చెప్పు, నేను మాట్లాడాను. అసలు ఇది ఏంది ఇట్లా అంటారు ఎవడన్నా? ఇంకేం చెప్పిండంటే, మా వాళ్ళకి ఫోన్ చేసిండు లక్ష్మారెడ్డి, మీ ఎమ్మెల్యే చెప్పు నన్ను తిట్టొద్దని చెప్పు అని. మీ ముందలే కదా అన్నాడు కదా. మా వాళ్ళకి ఫోన్ చేసిండు. నేను ఈ సందర్భంగా మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నా, నేను మీ వాళ్ళకి ఎవరికి ఫోన్ చేయలేదు. చేసినట్టు నువ్వే మాట్లాడినా కాబట్టి ఎవరితో మాట్లాడినా ఫోన్ నెంబర్ బయటపెట్టు. నేను ఎవరితో మాట్లాడలే, నువ్వు ఎవరితో నేను ఎవరితో మీ లీడర్లతో, నువ్వు అన్న మా వాళ్ళతో మాట్లాడినావని. నేను మీ వాళ్ళతో ఎవరితో మాట్లాడలే, మా వాళ్ళతో కూడా ఈ టాపిక్ కూడా మాట్లాడలే. మరి మీ వాళ్ళతో ఎవరితో నేను మాట్లాడినో ఇది నీది లాస్ట్ అన్నా కావాలి, నీకు ఏమాత్రం తెలివి ఉన్నా. నువ్వు నిజంగానే నేను మాట్లాడి నిరూపిస్తే నిజంగా పోటీ చేయను, ఇక అయిపోతుంది కదా, నీ భయం అంతా అవుతావు. చిన్న పాయింట్ చెప్పేసావు, నువ్వే అన్నావు నేను ఎవరితోనో కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడిండు, నన్ను తిట్టొద్దని అన్నాడు లక్ష్మారెడ్డి అని. అందుకే నేను అంటున్నాను పోటీ చేయకుంటే నేను చేస్తా అని అన్నాడు. సరే పోయి నువ్వు నేను ఎవరితో మాట్లాడినా నిరూపించాలి. ఉట్టిగానే గప్పాలు కొట్టి మళ్ళీ ఇట్లా ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ వాళ్ళకి క్వశ్చన్లకు సమాధానం చెప్పుకుంటే మాట్లాడాలి, లేచిపోడు ఉరుకుడు కాదు. ఎప్పుడు నిలబడి మాట్లాడుతున్న ఉరుకుడు చేసుడు, స్టేజ్ మీద మాట్లాడు, ఎవరు దొరకకుండా మాట్లాడు కాదు. ఇదయ్యా మీ అందరు కూడా మీకు కూడా డిమాండ్ చేస్తున్నాను మీ ద్వారా. నేను ఎవరితోని వాళ్ళ కాంగ్రెస్ లీడర్లతో మాట్లాడలేదు. నేను ఎవరితో మాట్లాడినా ఖచ్చితంగా పేరు చెప్పాలి. ఉట్టే పేరు చెప్పుడు కాదు, డాటా తీయాలి, ఫోన్ కాల్ డాటా. సీఏకి చెప్తే డాటా 2 నిమిషాలు ఇస్తాడు. ఫోన్ కాల్ డాటా తీసి నేను ఎవరితో మాట్లాడినా, నేను మాట్లాడినట్టు నిరూపితం అయితే నేను నిజంగానే ఇప్పుడే ప్రకటిస్తున్నాను, మీ ముందరికి పోటీ చేయను. మరి నిరూపించకుంటే ఆయన కూడా పోటీ చేద్దాం, ఏం చేస్తాడు మరి? ఆయన డిక్లేర్ చేయాలి. ఏం చిన్నపిల్లల మాటలు.